శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామిపై గోమాస శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల బాపగౌడ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాడని, గ్రామ ప్రజలకు త్రాగునీరు కోసం సొంత ఖర్చులతో బోర్లు వేయించారని తెలిపారు. ఎన్నికల వేళ మాయ మాటలు చెబుతూ వలస వచ్చి మచ్చలేని నాయకుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని చెప్పారు. చెన్నూరు అభివృద్ధికి కృషి చేసిన వెంకటస్వామి గురించి మాట్లాడే ముందు మీరేం అభివృద్ధి చేశారో గుర్తు చేసుకోవాలని గోమాస శ్రీనివాస్ ను ఉద్దేశించి మాట్లాడారు. వలసపర్చి ఆయన కాదు, వలసపర్చి అనేట ఆయన గోమాస శ్రీనివాస్ అనేట ఆయన ఎక్కడ ఒక ఎలక్షన్ రాగానే నేను గోమాస శ్రీని వచ్చి ఒక పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ నాదంటాడు, ఇటు చెన్నూరు కాన్స్టిట్యూషన్ నాదంటాడు. అది ప్రతి సంవత్సరం అదే ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వచ్చి కనుమడతాడు గోమాస శ్రీనివాస్ అని. వలసపరిచేది వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ అంటే వెంకటేశ్వరం. ఒక బోరేసిన చరిత్ర కూడా ఇది గోమాస శ్రీనివాస్ అది బీజేపీ కానీ ఉన్నదా? ఏ ఊరికి పోయినా కూడా బ్రహ్మరథం వెంకటస్వామి కుటుంబానికి కడతారు. ఏ ఊరికి పోయినా కూడా వెంకటస్వామి గుర్తింపు ఉన్నది. ఏ ఊరికి పోయినా వివేక్ వెంకటస్వామి ఉన్నది. ఒక బోరేసి నువ్వు ఇక్కడ మాట్లాడాలి, సవాల్ ఇవ్వాలి. ఇలా అవినీతి జరగని సెంటర్కి వచ్చి ఇలా అవినీతి అని నువ్వు 3 కిలోల కటింగ్ అన్నది చరిత్ర. నువ్వు ఇవాళ రేపు చర్చలకు వస్తావు, సెంటర్ మీద ఒక 3 కిలోల కటింగ్ ఉన్నదని ఇక్కడ ఇదే సెంటర్కి వచ్చి నువ్వు మాట్లాడు. చరిత్ర ఉంటే నీ దమ్ముంటే ఇవాళ రేపు వచ్చి ఇక్కడ చర్చలకు రా, నీ దమ్ముంటే వివేక్ వెంకటస్వామిని గెదుగుతా అది చేస్తా అనేది కాదు. దమ్ము లేకపోతే తప్పు లేని మాటలు చెప్తే నిన్ను గెదుగుడు అవుతుంది, చెన్నూరు ప్రజలు నిన్ను గెదుగుడు అవుతుంది. అది జాగ్రత్త. గోమాస శ్రీనివాస్ అట్లాంటి తప్పుడు సమస్యలు మాట్లాడకు వివేక్ వెంకటస్వామి మీద. అన్నారారు हाँ